ఎడారి అడవిలో ఒక సింహం, ఒక నక్క మరియు ఒక కాకి ఉండేవి. వాళ్ళంతా చురుకైన వేటగాళ్ళు, కానీ కొంచెం బద్ధకస్తులు. ఒకరోజు వాళ్లకు ఎదురయ్యింది ఒక ఒంటరి ఒంటె. అది క్యారవాన్ నుంచి తప్పిపోయి ఇటువైపు వచ్చింది. ఆ ఒంటె ఎంతో వినయంగా, నిజాయితీగా ఉండేది. మా దగ్గరికి రా, ఇక్కడ నువ్వు సురక్షితంగా ఉంటావు అంది నక్క. ఒంటె ఓకే చెప్పింది. కొంతకాలంలో అది వారి బృందంలో భాగమైంది. తన ఆహారాన్ని పంచుకుంది, వాళ్ళకి రైడ్ కూడా ఇచ్చింది. ఒకరోజు సింహం వేటలో గాయపడింది. ఇక అది వేట చేయలేకపోయింది. ఇప్పుడు మనం ఏం తింటాం అని కాకి గుసగుసలాడింది. ఒంటెను తినేద్దాం అని నక్క బదిలిచ్చింది. వాళ్ళు ఒంటె దగ్గరికి వెళ్ళి, మన రాజు సింహం గారు ఆకలితో బాధపడుతున్నారు, మనలో ఒకరు తినబడటానికి సిద్ధంగా ఉండాలి అంది నక్క. మొదటగా కాకి ముందుకు వచ్చి, మహారాజా, నన్ను తినండి. లేదు, నువ్వు చాలా చిన్నదానివి. మహారాజా, నన్ను తినండి మరి. సింహం నక్కని కూడా తిరస్కరించింది. ఇప్పుడు అందరూ ఒంటె వైపు తిరిగారు. ఒంటె షాక్ అయింది, కానీ దాని మనసు ఎంతో నిస్వార్థంగా ఉండేది. నా స్నేహితుడికి నన్ను తినడమే అవసరం అయితే నన్ను తినండి. సింహం ముందుకు వచ్చి దాని మీద దూకబోతుండగా ఓ అద్భుతం జరిగింది. సింహం ఆగిపోయింది. దానికదే అనుకుంది, ఉంటే మాత్రమే నిజమైన స్నేహితుడు, వీళ్ళు కాదు. నీలా నిజాయితీగా నన్నెవ్వరూ ప్రేమించలేదు. నేను నిన్ను తినను ఉంటే అని అన్నాడు సింహం. సింహం గర్జించి నక్క కాకీలను వెళ్ళిపోమ్మని చెప్పాడు. వెళ్ళండి, వెళ్ళండి, మీలాంటి మోసగాళ్లతో స్నేహం చేయకూడదు. అప్పటి నుండి సింహం మరియు ఒంటె మంచి స్నేహితులయ్యారు. ఒంటె సింహాన్ని చూసుకోగా సింహం ఒంటెకు రక్షణగా నిలిచింది. నిజమైన స్నేహితుడు ఒకరుండటం చాలు, తప్పుడు వాళ్ళు 100 మంది ఉన్నా విలువ లేదని వాళ్ళిద్దరూ తెలుసుకున్నారు. ఇలా ఎడారి గాలుల్లో ఒక ఒంటె తన వినయంతో ప్రాణం నిలుపుకున్నాడు. మరియు ప్రపంచానికి చూపించాడు నిజమైన స్నేహం అంటే ఏమిటో. ఈ కథలోని నీతి, మోసపూరిత మిత్రులను గుర్తించాలి, నిజమైన స్నేహం నమ్మకంతోనే నిలబడుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మన ఛానల్కి తిరిగి రండి.